ఈరోజు మనం థాయ్ సిగ్నేచర్ డిష్ అయిన టొమ్ యమ్ సూప్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీనికి ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను హోమ్‌మేడ్ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేశాను. అండ్ నో ఫ్యాన్సీ సాస్‌లనమాట బయట నుంచి. ఎలాంటి సాస్‌లు ఫ్యాన్సీ ఇంగ్రీడియంట్స్ నేను ఏమి ఆర్డర్ చేయలేదు. ఇంట్లో ఉన్న వాటితోనే నేను ఒకసారి ట్రై చేద్దాం అనుకున్నాను. బయట చాలా చోట్ల దీన్ని రకరకాల సాస్‌లేసి చెడగొడుతున్నారు యాక్చువల్లీ. సో, ఒకసారి ఇంట్లో నేను ప్రిపేర్ చేసి చూద్దామని తీసుకున్నాననమాట. నేను ఫస్ట్ ఇందులో మస్టర్డ్ ఆయిల్ తీసుకుంటున్నాను. ఫస్ట్ ఒక 2 స్పూన్స్ ప్యాన్‌లో వేసుకుంటున్నాను. నేను జింజర్ గార్లిక్ గ్రేట్ చేశాను యాక్చువల్లీ. సో దట్ ఆ ఫ్లేవర్ బాగా ఇన్ఫ్యూజ్ అవుతుంది సూప్‌లోకి అని చెప్పేసి కట్ చేయలేదు నేను పీసెస్‌గా. సో, అది వేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ నీట్‌గా సాటే చేసుకోవాలి ఆయిల్‌లో. అది వేసిన తర్వాత నేను వైట్ మష్రూమ్స్ అండ్ ఆనియన్ సైడ్ ఉండే స్ప్రింగ్ ఆనియన్ వేశాను. మష్రూమ్స్‌లోంచి వాటర్ కొంచెం ఎక్స్ట్రాక్ట్ అవుతది కాబట్టి ఆ వెట్‌నెస్ కోసం నేను ఒక 2 మినిట్స్ లిడ్ క్లోజ్ చేస్తున్నాను. సో, అయిపోయిన తర్వాత మనము క్యాప్సికమ్ అండ్ క్యారట్ తీసుకుందాము. సో, ఇది కూడా కొంచెం క్రంచీ ఉంటే బావుంటాయి వెజిటబుల్స్. ఎక్కువ సేపు ఉడికిచ్చొద్దండి. మాక్సిమం ఒక 2 మినిట్స్ సాటే చేసుకోండి చాలు. సో, నేను యెల్లో క్యాప్సికమ్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ కలర్ ఉన్నా తీసుకోవచ్చు. ఒక మీడియం సైజ్ క్యారట్, నేను ఒక హాఫ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. మీ ఇష్టం ఎన్ని వెజిటబుల్స్ అయినా యాడ్ చేసుకోండి. బీన్స్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ సూప్స్ అనమాట. చాలా టేస్టీ ఉంటుంది. సో, తర్వాత నేను ప్రాన్స్ తీసుకున్నాను. ప్రాన్స్ ఒక 6 జంబో ప్రాన్స్ తీసుకున్నాను. నా దగ్గర అవే ఉన్నాయి కాబట్టి చిన్న చిన్న పీసెస్ కట్ చేశాను. ఎవ్రీ స్పూన్‌కి ఒక బైట్ వస్తే చాలా బావుంటది వెజిటబుల్స్‌తో పాటి అని చెప్పేసి. సో, అది వేసుకున్న తర్వాత మనం సాల్ట్ కూడా వేసుకోండి మీరు. నేను యాక్చువల్లీ కల్లుప్పు వాడుకున్నాను. మీరు నార్మల్ సాల్ట్ అయినా వేసుకోవచ్చు అనమాట. సో, తర్వాత నేను హోమ్‌మేడ్ సాస్ అని చెప్పాను కదా! యూజువల్‌గా టొమ్ యమ్ సూప్ మనకు పుల్లగా అనిపిస్తది కదా కొంచెం. సో, నేను దాని బదులు ఆ టొమ్ యమ్ సాస్ వేస్తారు వాళ్ళు. వాళ్ళ దగ్గర పేస్ట్ ఉంటుంది. ఆ పేస్ట్ కాకుండా నేను చింతపండులో ఒక హాఫ్ టీ స్పూన్ కారం అండ్ పెప్పర్ పౌడర్ యాడ్ చేసి నేను ఆ సాస్ ప్రిపేర్ చేసుకున్నాను. బట్ చాలా బావుండింది. 700 ఎంఎల్ వాటర్ పోసుకున్నాననమాట. ఎగ్జాక్ట్‌గా 700 ఎంఎల్ నేను మెజర్ చేసి వేసుకున్నాను. సో, మాకిద్దరికి అది చాలా సరిపోతదని అనిపించింది నాకు, మా హస్బెండ్‌కి. అండ్ నేను టోఫు లాస్ట్‌లో వేసుకుంటున్నాను. టోఫు ఎందుకంటే వెరీ డెలికేట్ ఉంటుంది కాబట్టి ముందే మనం దాన్ని మిక్స్ చేసేస్తే విరిగిపోతుంది టోఫు. సో, అది లాస్ట్‌లో వేసుకొని అండ్ నేను కొంచెం లెమన్ జెస్ట్ అని చెప్పాను కదా! అలా తురుముకుంటే మనకదొస్తుంది లెమన్ జెస్ట్. సో, ఆ ఫ్లేవర్ చాలా బావుంటుంది. మన దగ్గర లెమన్ గ్రాస్ లేనప్పుడు అది దట్స్ ద బెస్ట్ ఆప్షన్. అండ్ ఎగ్ వైట్ ఒకటి వేసుకున్నాననమాట. సో, మనకి రెస్టారెంట్స్‌లో ఇచ్చే ఒక ఫీల్ కోసం ఎగ్ వైట్ ఏసుకున్నాను. సో, పైన అలా వస్తది కాబట్టి. అండ్ లాస్ట్‌లో నేను కొంచెం మిగిలిన స్ప్రింగ్ ఆనియన్ లీవ్స్ అని చెప్పాను కదా! అది ప్లస్ కొరియాండర్ 2 వేసేసుకున్నాననమాట. అండ్ మధ్య మధ్యలో నేను టేస్ట్ కూడా చూసాను. సాల్ట్ సరిపోకపోతే వేసుకున్నాను. అండ్ ఆల్సో పెప్పర్ పౌడర్ సరిపోకపోతే వేసుకున్నాను. కొంచెం లెమన్ స్క్వీజ్ చేసేసి ఒక 2 మినిట్స్ ఉంచేసి నేను సర్వ్ చేసేసాననమాట బౌల్స్‌లోకి. సో, చాలా అంటే చాలా యమ్మీ ఉండింది. అసలు టమ్మీ ఫుల్ అయిపోయింది యాక్చువల్లీ ఓన్లీ సూప్‌తో. ఇందులో ఏమీ లైక్ టూ మచ్ ఆఫ్ కార్బ్స్ కానీ అట్లంతా ఏం లేవు. ఉండేదంతా ప్రోటీన్, ఫైబరే. సో, వెరీ గుడ్ ఆప్షన్ ఫర్ డిన్నర్.